ఈ పంటికి 3 పళ్ళు ఉంటాయండి. అందరికీ తెలిసినట్టే ఎనామల్, డెంటిన్ అండ్ పల్స్. దాని కింద ఉన్నది లోపల వేరు భాగం అంటారు. వేరు భాగం చుట్టూ పట్టుకుని పైన పట్టుకుని ఉండేది చిగురు, కింద పట్టుకుని ఉండేది ఎముక అనమాట. సో ఇది బేసిక్ గా. సో ఏం జరుగుతుందంటే చుట్టూ ఉన్న చిగురు రెడ్ కలర్ లో చూసారా, ఇది నార్మల్ హెల్తీ వర్షన్. ఇది వచ్చేటప్పటికి కొంచెం చిగురు అట్లే పట్టుకుంటారు. ఈ చిగురు రెడ్ గా అయిపోయింది చూసారా, అంటే ఏంటంటే మనకు అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటారు చిగురు ఎర్రగా మారుతాయి. అది ఒక ప్రాబ్లం, దాన్ని జింజువైటిస్ అంటారు, చిగురులో వాపు అంటారు. సో అది ముదిరితే ఏమవుతుందంటే మన పంటికి ఉన్న చిగురు కిందకి జారిపోతుంది. సో జారిపోయి ఎముక కూడా అరిగిపోయి పన్ను కదలడం పన్ను కదలడం స్టార్ట్ అయ్యి మొత్తం జరుగుతాయి. మీరు గమనిస్తూ ఉంటారు పళ్ళు కదులుతున్నాయి నాకు అంటారు. ఆ ప్రాబ్లం అప్పుడు వచ్చి ఉంటుంది, ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లం బిగినింగ్ లో ఉన్నప్పుడే దాన్ని మనం ప్రివెంట్ చేయాలి రాకుండా. సో ఏంటంటే 2 పూటల బ్రష్ చేసుకోవడం, చిగుళ్ళని మందనం చేసుకోవడం, పొద్దున సాయంత్రం. మీరు ఏ టూత్ పేస్ట్ అయినా వాడండి, అది క్వాలిటీ. మేము ఎప్పుడు కూడా పేషెంట్స్కి ఇది బ్రాండ్ అని ఏ రోజు మేము బ్రాండ్ ప్రమోషన్ చేయము, ఏ కంటెంట్స్ ఉండాలి అనేవి చెప్తాము. సో పేషెంట్ చాయిస్ ప్రకారం బ్రాండ్ని దే కెన్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. పోతే చిగురు వాపు అందరికీ తెలుసు కదా, పంటి గార అంటారు. మన పళ్ళకి కామన్ ప్రాబ్లం, కామన్ శత్రువు ఈ గార. సో ఈ గార అనేది పడుతుంది. మనం ఎంత థరోగా క్లీన్ చేసినా సరే అన్ని ఏరియాస్ మన నోట్లో మన బ్రష్ అన్ని ఏరియాస్లోకి వెళ్ళదు. సో వెళ్ళని ఏరియాస్లో గార అనేది పడుతుంది. కొంతమందికి పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి. సో ఆ సందులు ఉన్నప్పుడు ఆ సందుల మధ్యలోకి వెళ్ళిపోయి గార పడుతుంది. సో ప్రతి 6 నెలలకు ఒకసారి అందరూ కూడా తప్పకుండా దంత వైద్యుని సంప్రదించి ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకున్నట్టయితే, ఇప్పుడు ఎలా మనం కార్ సర్వీసింగ్ చేయిస్తాం, బైక్ సర్వీసింగ్ ఎంత రెగ్యులర్గా చేయిస్తాం, కానీ వెరీ ఇంపార్టెంట్ అయిన టీత్ మటుకు మనం నెగ్లెక్ట్ చేస్తాం. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, 6 months ఒకసారి వెళ్ళినట్టయితే ప్రొఫెషనల్ క్లీనింగ్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతా అయిపోయి పళ్ళు కట్టిన తర్వాత చేతిలో కూడా వస్తాయినప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే మనం ఏం చేయలేము. అప్పుడుండే ట్రీట్మెంట్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, కాస్ట్లీగా కూడా ఉంటాయి. సో అంతవరకు తెచ్చుకోకుండా ఎర్లీగా మనం అవేర్నెస్ ఉండడం వల్ల వీటిని మనం నివారించవచ్చు. సో ఎక్కువగా ఈ చిగుళ్ళ వ్యాధి అనేది వస్తుంది, కానీ ఎప్పుడు అగ్రవేట్ అవుతుందంటే ఎటువంటి కండిషన్స్లో అంటే స్మోకింగ్ చేయడం చేస్తున్నప్పుడు, అండ్ అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అని వస్తుంది. అది ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గుతుంది కొంతమందికి. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలలు అప్పుడు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, సేఫ్గా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ప్రెగ్నెంట్గా ఉంది అమ్మాయికి పంట నొప్పి వచ్చిన నెగ్లిజెంట్గా వదిలేయకండి. సో డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ప్రెగ్నెంట్ విమెన్కి కూడా ఖచ్చితంగా డెంటల్ చెకప్ అనేది చాలా అవసరం. చాలా స్టడీస్ ఉన్నాయండి ప్రెగ్నెన్సీలో చెప్పేసే కండిషన్స్ ప్రకారం లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఓరల్ హెల్త్ అనేది నోటి ఆరోగ్యం ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు జనరల్ హెల్త్. అందరూ అనుకుంటాం ఏదో ఒకటి మన నోరు ఒకటే కదా, నోట్లోనే పుండు వచ్చింది ఏమవుతుంది అలా ఎప్పుడు అనుకోకండి. నోరు అనేది ఒక సూచిక లాంటిది. మన బాడీలో ఉన్న కండిషన్స్ చాలా వరకు ఫస్ట్ కనపడేది నోట్లోనూ స్కిన్ మీద. అది చాలా చాలా మైన్యూట్ దశలో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు మనం ఈజీగా నోటిలో వాటిని చెకప్కి వెళ్ళినప్పుడు 6 months ఒకసారి సో డాక్టర్ అవన్నీ చూసి డెంటిస్ట్ మీకు అడ్వైస్ ఇస్తారు. సో మీకు కండిషన్ రావచ్చు అనేసి. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో చిగుళ్ళ వ్యాధి గురించి అందరికీ ఇప్పుడు తెలియని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. చిగుళ్ళకి ఫ్లాట్ సర్జరీ అని, ఇప్పుడు ఇంకా లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అడ్వాన్స్డ్గా. సో అసలు పెయిన్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నొప్పి అనేది అసలు లేదు డెంటిస్ట్రీలో. చాలా మెడిసిన్స్ వచ్చాయి, అనస్థీషియా వచ్చేసింది, నో నీడ్ టు వరీ అట్ ఆల్. సో కాబట్టి మీరు ధైర్యంగా మమ్మల్ని నమ్మి డెంటల్ చైర్లో కూర్చోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నోటి క్యాన్సర్ గురించి లాస్ట్ వీక్ నేను మీకు కొంచెం బ్రీఫ్గా చెప్పాను.
సో ఇది ఒక పేషెంట్ అండి, చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అవుతుంది. అందరూ చూడొచ్చు, నోటి మీద చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అవుతుంది. అల్సర్ లాగా స్టార్ట్ అయ్యి దాన్ని మనం పట్టించుకోకపోతే 3 వారాల లోపల అది తగ్గకపోతే మీరు ఖచ్చితంగా దంత వైద్యుడి దగ్గరికి లేదా జనరల్ డాక్టర్ ఫిజిషియన్ అయినా పర్వాలేదు, వాళ్ళకు కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి. మానవి ముందు ఏదైనా ఉన్నా, బరువు సడన్గా తగ్గిపోయినా, మింగేటప్పుడు గొంతు ఏదైనా అడ్డం పడుతున్నా, హై ఫీవర్ రికార్డ్ అయినా, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు. సో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక 3 వారాల పాటు తగ్గని దగ్గు కూడా ఏదైనా మీరు మింగుతూ ఉంటారు. యాక్చువల్లీ మేము ఒక డాక్యుమెంటరీ కూడా షూట్ చేశాము, మేము చాలా చేస్తూ ఉంటాము, షార్ట్ ఫిల్మ్స్ తీస్తాము, గోల్డ్ అండ్ వీఆర్ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ కాబట్టి మీరు మా యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే మేము కొన్ని టెస్టిమోనియల్స్ రికార్డ్ చేసాం పేషెంట్స్కి గుడ్ సమారిటన్ క్యాన్సర్ హాస్పిటల్లో. వాళ్ళు చెప్పింది ఏంటంటే కామన్ పాయింట్, మేము స్టార్టింగ్ స్టేజ్లో దీన్ని నెగ్లెక్ట్ చేశాము. వెరీ కామన్గా లైక్ 2-3 ఫీమేల్స్ తీసుకున్నాము, లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ ఉందో, ఫెరింజియల్ క్యాన్సర్ ఉందో, వాళ్ళు చెప్పిన కామన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మేము మింగేటప్పుడు కొంచెం మాకు నొప్పిగా ఉండేదండి, అది ఏముందని నెగ్లెక్ట్ చేశాము అనేది. సో ఎప్పుడైనా మన ఎప్పుడు ఎర్లీ ఏజ్లో కూడా క్యాన్సర్స్ రికార్డ్ అవుతుంది, కొంచెం ఎల్డర్లీ పీపుల్కి వస్తాయి. సో ఒక ఏజ్ వచ్చాక రాకుండా మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? రెగ్యులర్ చెకప్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, స్క్రీనింగ్ పద్ధతి అంటారు. సో ఇందాక మీరు రెగ్యులర్ కండక్ట్ చేస్తున్నారు కూడా క్యాన్సర్ సంబంధించి. సో అలాంటి వాటికి రెగ్యులర్గా వెళ్ళి చేయించుకోవడం వల్ల మనకి డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటే కనుక వాటిని మనం నివారించవచ్చు. తర్వాత నోటి క్యాన్సర్ ఎక్కువగా లాస్ట్ టైం మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పండి, ఇలా చూడండి, ఇలా ఉంటుంది లోపల కండిషన్. వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలా దారుణంగా ఉంటుంది, అండ్ ఇమేజెస్ చూస్తే భయపడతారు కూడా. ఇంకొకటి నా చిన్న మనలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను దీనికి, ఆ చిన్న అబ్జర్వేషన్. నేను ఎవ్రీ ఇయర్ నోట్ అవార్డ్ కండక్ట్ చేస్తాము. ఈ సంవత్సరం మా కాలేజ్కి ఆల్ ఇండియా 3rd ప్రైజ్ వచ్చింది. మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అయితే రీసెంట్గా ఒక 2 ఇయర్స్ నుంచి నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మేము బయట బండి కొట్లు ఉంటాయి చూడండి, అక్కడ కూడా గుట్కాలు, పాన్లు ఏవైతే తినకూడదు ఇంగ్లీష్ పిల్లలకు కూడా ఇస్తున్నారు. మేము వాళ్ళ దగ్గరికి మా స్టూడెంట్స్ కన్నా కూర్చున్నారు కదా, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలా పట్టుకెళ్ళి చెప్తూ ఉంటే అది కూడా రాలేదు. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ మాకు ఒకసారి అవకాశం ఇస్తే కనుక ఐ విల్ సెండ్ మై టీమ్ డెఫినెట్లీ. సో ఏంటంటే కామన్ థింగ్స్ అందరికీ తెలుసు, బేసిక్గా అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ట్రైన్లో మనం జర్నీ చేస్తూ ఉంటే చిన్న పిల్లలు చేసి ఈ గుట్కా అమ్మేసి దిగేస్తూ ఉంటారు. విజయవాడ సైడ్ కానీ ఇవన్నీ ఎక్కడైనా కూడా వెరీ కామన్లీ ఇప్పుడు కూడా ఉంది. సో అసలు ఆ సోర్స్ అనేది లేకుండా చేయడం అనేది చాలా యాక్చువల్గా గవర్నమెంట్ సైడ్ నుంచే రావాలి రెజల్యూషన్ అది. ఇలాంటివన్నీ వాళ్ళు ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ఎంత చెప్పినా వినేవాళ్ళ పర్సంటేజ్ తక్కువే ఉంటుంది. సో అవైలబిలిటీని లేకుండా చేయడం ఒకటి వన్ ఆఫ్ ద థింగ్స్. ఇంకోటి నోటి క్యాన్సర్కి ముఖ్యమైన కారణం స్మోకింగ్, స్మోక్లెస్ టొబాకో, డ్రింకింగ్, ఆల్కహాల్ ఇంటేక్ కంట్రోల్గా తాగుతాము. కొంతమంది అంటే రోజుకి మేము ఇంతే తాగుతాం, చాలా కంట్రోల్గా. సోషల్ డ్రింకింగ్ ఇస్ వెరీ ఫ్యాషన్ అండ్ కామన్. అసలు ఏ బుక్లో లేదండి, నేను రీసెర్చ్ చేశాను. మేము ఏ డాక్టర్ కూడా అడ్వైజ్ ఇవ్వరు, అది ఎవరికి వాళ్ళు చెప్పుకునే ఒక ఇదన్నమాట. సో కాబట్టి అసలు నేనైతే చాలా అగేన్స్ట్ అలాంటి వాటికి. సో మీరు తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఫ్యాషన్ అదంతా ఏం లేదు,